హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ అండ్ వెజిటేబుల్ బిర్యానీ రెండు ఒకే వీడియోలో నేను చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో 1.5 కప్ 1.5 కప్ సోనా మసూరి ప్లస్ బాస్మతి రైస్ రెండు కలిపి 1.5 కప్ పక్కన నానబెట్టేసుకున్నాను. 5 ఉల్లిపాయలు తీసేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చికి కూడా సేమ్ చీలికలుగా కట్ చేసుకొని టొమాటో మిక్సీ పట్టడం కోసం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ వెల్లుల్లి కూడా ఒలిచి రెబ్బలు పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా సేమ్ అన్నమాట. కొత్తిమీర కూడా సేమ్ అలాగే ఒలిచి పెట్టేసుకున్నాను. అండ్ ఆలుగడ్డ క్యారెట్ కూడా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని బీన్స్ కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. అండ్ పుదీనా కూడా సేమ్ ఒలిచేసి అన్నీ పక్కన ఒక ప్లేట్లో అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అండ్ నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, అల్లము రెండు మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే జీడిపప్పు పలుకులు 5, టొమాటో మనం కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసుకొని కొత్తిమీర కడిగి ఒక గుప్పెడు వేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి 9 గుడ్లు తీసేసుకొని గ్రైండ్ చేసేద్దాం పేస్ట్ లాగా. కొంచెం ఉప్పు వాటర్ వేసి 9 గుడ్లు ఉడకబెట్టేసుకున్నాను. అండ్ మమ్మీ కార్తీక మాసంలో కూడా సేమ్ ఎగ్ బిర్యానీ తింటుందండి, ఎగ్ దమ్ బిర్యానీ. సో మమ్మీ కోసం అది మమ్మీకి కోసం పెట్టేసిన రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. అండ్ సేమ్ నాది కూడా కుక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టేసి ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో రావాలి అవి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అక్కడ ఒక పక్క రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్స్ పొట్టు తీసేసి అలా ఘాట్లు ఒక 4 to 5 ఘాట్స్ పెట్టేసుకోవాలి. అండ్ ఒక బౌల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసి అండ్ ఉడికిచ్చి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం ఒక 30 to 40 seconds ఫ్రై చేసేసుకోవాలి. పైన కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ కొంచెం ఆయిల్ కూడా వేద్దాం, ఎందుకంటే అది సరిపోలేదు. సో నెక్స్ట్ ఆ స్టవ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ వేరే బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా కలర్ వచ్చే వరకు పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. చెక్క, లవంగాలు, మొగ్గ, అవన్నీ మిరియాలు. నేనైతే చెక్క, లవంగా, మిరియాలు వేసాను. యాజ్ యువర్ విష్ అన్నీ వేసేసుకోవచ్చు. అది స్టార్, బే లీవ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా బిర్యానీలోకి కావాల్సిన దినుసులన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే అవి 3 అవైలబుల్ ఉంటే అవి ఒకటే వేసాను, నేనేం వేయలేదు. యాలకులు అవన్నీ వేసేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో నా దగ్గర లేవు, నేను స్కిప్ చేసేసాను బిర్యానీ ఆకు అవన్నీ. అండ్ అందులో కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి కొన్ని. అలా చిల్లీస్ అండ్ కొంచెం పుదీనా
వాష్ చేసేసి పుదీనా కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ అంతా, అండ్ రుచికి సరిపడా ఉప్పు, అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ హాఫ్ వేసి హాఫ్ ఉంచుకున్నాను వెజిటేబుల్ రైస్లోకి. అండ్ కొంచెం పైన పుదీనా ఉంటే నా దగ్గర పుదీనా కూడా వేసేసుకున్నాను. పైన టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా. ఏ బిర్యానీలోకైనా పుదీనా వేసినంత టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా కర్డ్ వేసాను, పెరుగు. అందులో కారం కూడా వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. వేసేసి ఆశీర్వాద్ కారం యూజ్ చేస్తానండి నేను, సో కారం ఎక్కువ ఉంటుంది, అది చూసి వేసుకోండి మీకు కారం ఎంత ఉంటుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా చిందరవందరగా ఉన్నాయి అనుకోకండి, నేను వంట చేస్తాను అంటే సర్దుకుంటాను వంట అంతా అయిపోయిన తర్వాత. మా పాప ఉంటుంది కాబట్టి ఏ అక్కడన్నీ పాడేస్తుంది. అలా అందులోని 3:30 వస్తాలేనా కొన్ని వాటర్ కూడా వేయాలి. ఒక టీ గ్లాస్ అంతా, ఆ టీ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేయాలి, చిన్న టీ గ్లాస్తో. టీ గ్లాస్ వేసి కొంచెం వేసాను. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్న గుడ్లు కూడా వేసేసుకోవాలి. అందులోనే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్, అది హాఫ్ 2 కలిపి 1. అంతా కలిపేసుకొని కొంచెం అంతా దగ్గర పడే వరకు కుక్ చేసేసుకోవాలి. మా ఉప్పు కారం చూతురా. రైస్ ఒక 80% ఉడికితే సరిపోతుందండి, మీరు ఎక్కువ ఉడికించొద్దు. నేను ఉడికించేటప్పుడు కూడా సేమ్ వెజిటేబుల్ రైస్కి 80%, బిర్యానీ కూడా 80% ఉడికించి పెట్టేశాను. అండ్ రైస్ కూడా అది రైస్ వేసి కలిపేసుకోవడమే, అది ఉడుకుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇందులో సేమ్ అన్నమాట, లవంగాలు, చెక్క, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఆయిల్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసి అవన్నీ వేసేసుకున్నాను. కరివేపాకు కొంచెం, కరివేపాకు, మనం ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఇందులోకి ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. అండ్ కలుపుకొని కొంచెం సేపు దమ్ పెట్టుకోవాలి. అండ్ ఇందులోకి వెజిటేబుల్ రైస్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేయాలి. ఆలు, బీన్స్, క్యారెట్, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ వేసాను. అందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఒక 70% ఉడికితే సరిపోతుంది.
ఇలా అంతా రైస్ వేసేసి కొంచెం పైన పుదీనా అలా అంతా వేసేసి పైన పుదీనా వేసి కొత్తిమీర కొంచెం ఫుడ్ కలర్ వాటర్ కూడా యాడ్ చేశాను. లైక్ బిర్యానీ ఫుడ్ కలర్ ఫ్లేవర్ అంతా బాగుండాలని పుదీనాని ఎక్కువ వేసాను అండ్ కొత్తిమీర వేసి ఫుడ్ కలర్ వాటర్ కూడా పైన వేసేసి ప్లేట్ వేసేసి దాని మీద కొంచెం బరువు పెట్టేసాను అనమాట. దమ్ బిర్యానీ కాబట్టి లైక్ ఒక 2 minutes లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసాను. ఇలా లో ఫ్లేమ్లో ఇలా బరువు దమ్ బిర్యానీ దమ్ పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది దమ్ పెట్టేసాను కదా, పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇవి కూడా కుక్ అవుతుంటాయి. ఆల్రెడీ కుక్ అయిపోయాయి. మనం మిక్సీ పట్టుకున్న మనం ఇందాక పేస్ట్ కూడా తీసి పెట్టాం కదా, అది యాడ్ చేసుకొని సేమ్ ఒక దాంట్లో ఎలా వాటర్ వేసామో దీంట్లో కూడా 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి కుక్ చేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మొత్తం ఉడికిపోతాయండి వెజిటేబుల్స్. అందులోనే 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. బరువు అంతా తీసేసి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. అందులో కొంచెం కారం కూడా వేసేసుకున్నాను వెజిటేబుల్ రైస్లోకి. ఇదంతా దగ్గర పడే వరకు కుక్ చేయాలి. ఇందులోకి కర్డ్ యాడ్ చేద్దాం. కొంచెం పెరుగు కూడా వేసేసుకున్నాను. అంత కర్డ్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేద్దాం. దమ్ పెట్టిన తర్వాత ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ అనమాట. అంతా కలిపి కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా పైన కొంచెం అవి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా రెడీ అయిపోయింది. చూసేయండి ఎంత టెంప్టింగ్గా నోరు నుంచి లాగుంది కదా. సేమ్ ఇది కూడా అది నేను రైస్లోకి తినాలి అన్నట్టు కొంచెం పక్కకు తీసి పెట్టేసుకున్నాను. అండ్ దీంట్లో కూడా రైస్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. వీడియో కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్